హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము ఇంటర్మీడియట్కి సంబంధించి పారాబోలాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. చూడండి, ఫస్ట్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ ఈజ్ y² = 4ax అనమాట. ఇట్స్ వర్టెక్స్ ఈజ్ a 0, 0 అండ్ ఫోకస్ ఈజ్ as a, 0. Equation of directrices x plus a = 0. Equation of axis is y = 0. Length of latus rectum L dash = 4a. Focal distance of P x1 y1 on the parabola y² = 4ax is x1 plus a. చూడండి, ఇక్కడ డిస్టెన్స్లో మనం పాయింట్ దగ్గర a, 0 ఉంది కాబట్టి ఇక్కడ x1 plus a వస్తుంది. ఇక్కడ చూడండి y 0 కాబట్టి యాక్సెస్ కూడా y = 0 అవుతుంది అనమాట. డైరెక్ట్రిక్స్లో కూడా చూడండి x plus a = 0. సో ఈజీగా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పారాబోలా s = 0 at p x1 y1 ఈజ్ s1 = 0. టాంజెంట్ అనేది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా ఈజ్ s1 = 0. The equation of normal to the given parabola at t is y plus xt equals to 2at plus at cube. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ పారాబోలాకి టీలలో ఎలా చెప్పాలి అంటే y plus xt equals to 2at plus at cube. The condition for the line y = mx plus c is a tangent to the parabola y² = 4ax is c = a/m. c అనేది a/mగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ఎనీ టాంజెంట్ టు ద పారాబోలా y² = 4ax హ్యావింగ్ ద స్లోప్ m = m అనేది y = mx plus a/m. యాక్చువల్లీ y = mx plus c కదా, c బదులు a/m అనమాట. y = mx plus a/m. నెక్స్ట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద పారాబోలా y² = 4ax అండ్ ద లైన్ y = mx plus c ఈజ్. ఆ పాయింట్ ఏమవుతుంది పారాబోలాకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది అంటే a/m², 2a/m అవుతుంది. ఇవి పారాబోలాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. స్టాండర్డ్ ఫాము, వర్టెక్స్, ఫోకస్, డైరెక్ట్రిక్స్, యాక్సెస్, లాటరస్ రెక్టము, తర్వాత డిస్టెన్స్కి ఆ పాయింట్ యొక్క ఫోకస్ డిస్టెన్స్ యొక్క పాయింట్కి ఈక్వేషను, టాంజెంట్ ఈక్వేషను, నార్మల్ ఈక్వేషను, తర్వాత కండిషను, టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇవి పారాబోలాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. థ్యాంక్ యూ.